మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ 1VA అన్ని జ్యువెలరీ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్, వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. స్మార్ట్ ఫోన్ మనకో మంత్రదండం, అన్నింటికీ బ్రహ్మాస్త్రం. ఏ పని చెయ్యాలన్నా ఫోన్ లేనిదే రోజు గడవదు. జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఫోన్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. బస్టాండ్లు, రైతు బజార్లు, రైల్వే స్టేషన్లలో కేటుగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా పని పూర్తి చేసుకొని ఉడాయిస్తున్నారు. మరి ఇలాంటి కేటుగాళ్లకు పోలీసులు ఎలా చెక్ పెడుతున్నారు? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సెల్ ఫోన్ చేతిలో ఉంటే సమస్తం మన దగ్గర ఉన్నట్టే. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు సులభంగా చేసుకోవచ్చు. నగదు చెల్లింపుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. మరి అటువంటి సెల్ ఫోన్ చోరీకి గురైతే కోలుకోలేని దెబ్బే. నగరం ఏదైనా ప్రస్తుతం సెల్ ఫోన్ల చోరీ సాధారణంగా మారిపోయింది. ప్రతిరోజు ఒక్కో ఠాణా పరిధిలో 10 నుంచి 15 ఫోన్లు దొంగతనానికి గురవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని చోరీలకు తెగబడుతున్నారు. ఎక్కువగా అంతర్రాష్ట్ర ముఠాలు చరవాణులు అపహరిస్తున్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 4 నుంచి 6 ముఠాగా ఏర్పడి రద్దీ ఉండే బస్టాండ్లను ఎంచుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేల్చారు. బస్సులు ఎక్కే దిగే క్రమంలో తాపీగా పని పూర్తి చేస్తున్నారు. సెల్ ఫోన్ ప్రతి ఒక్కడి దగ్గర ఉంటుంది. పర్సు ఉంటుందో లేదో కానీ, డబ్బులు ఉంటాయో లేదో తెలియదు కానీ సెల్ ఫోన్లు ఉంటాయి. సెల్ ఫోన్లు దొంగతనం చేసుకొని పోయి ఇప్పుడు ఎక్కడ అమ్మినా 2000 అయితే వస్తాయి. అంతవరకు పోయింది ఈ సెల్ ఫోన్ అడిక్షన్. చూడ్డానికి ఎట్లయింది, దొంగతనాలు అట్లయితున్నాయి. దీనివల్ల విపరీతమైన దొంగతనాలు ఉన్నాయి. పోలీసులు పట్టుకుంటున్నారు, అనేక రకాలు ఉన్నాయి. అయినా కూడా వందల సంఖ్యలో ప్రతిరోజు ఈ సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ముఠా సభ్యులందరూ ప్రాంతాల వారీగా ప్రయాణిస్తూ సెల్ ఫోన్లు అపహరిస్తున్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో సెల్ ఫోన్ చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. అదును చూసి ఫోన్లను దొంగిలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దొంగిలించిన ఫోన్ల నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు. బాధితులు తమ బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేసేలోపు కేటుగాళ్లు సొమ్ము స్వాహా చేస్తున్నారు. దీంతో బాధితుల జేబులు గుల్లవుతున్నాయి. ఏదో ఒక రకంగా వాళ్ళు ఫుట్పాత్ జర్నీనో ఆవిడపోతే వెనకలు ఉండేవాడు, ముందు ఉండేవాడు, ఎవడోడు ఆ వాడు ఇటు దోస్తాడు, వీడు అటు దోస్తాడు, చివరికి సెల్ ఫోన్ పోతుంది. వాడు కొట్టేసి దిగిపోయినాడా, ఉండి ముందర సీట్లో కూర్చున్నాడా, అందరినీ మనం ఏం చేయలేము. సో దాంట్లో బస్సుల్లో ఏమీ వేరే కెమెరాలో ఏ సౌకర్యం ఉండదు. వాడు బస్ స్టాండ్లో ఎవడన్నా కొట్టేసి ఉంటే తెలుస్తుంది, కానీ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఎక్కిన తర్వాత కొట్టేస్తే ఏమీ చేయలేము. ఇది మరీ దారుణంగా ఉంది. చాలామంది అంటున్నారు బస్సులో పోయేటప్పుడు చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నా సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నారు, చైన్లు దొంగతనం చేస్తున్నారు. పిట్ పాకెటింగ్ కంటే సెల్ ఫోన్లు ఎక్కువ దొంగతనం అవుతున్నాయి. జేబులో ఉండే ఫోన్ పోయిందని గుర్తించిన సదరు యజమాని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్కు సంబంధించిన బిల్లు, ఎక్కడ కొన్నారు వంటి రసీదులన్నీ ఫిర్యాదుదారుడు పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. బిల్లు లేకుండా సెల్ ఫోన్లు కొనవద్దని పోలీసులు సూచిస్తున్నారు. Basic advisory that can be given from police side to the public is buying or selling of mobile phones outside is a crime, and buying of mobile phones without an authorized bill from an authorized shop or authorized signatory is not correct. సెల్ ఫోన్ చోరీకి గురైన సందర్భాల్లో పోలీసులకిచ్చిన ఫిర్యాదుల వల్ల చాలాసార్లు ఉపయోగం ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చోరీ అయిన ఫోన్లను గుర్తిస్తోన్న పోలీసులు తిరిగి బాధితులకు అప్పగిస్తున్నారు. రష్లో ఇప్పుడు అటు ఇటు తోస్తే ఎవరికి తెలియదు. నీకు జోబులో నుంచి తీసినా తెలీదు, నీ పాకెట్లో బ్యాక్ పాకెట్లో నుంచి తీసినా తీసేది తెలీదు.
అది చేతిలోన పట్టుకొని నెమ్మదిగా జోబులో పెట్టుకుంటారు, రష్ ఎక్కువైపోతే జోబులో పెట్టుకుంటారు, ఇమీడియట్గా కొట్టేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల వీళ్ళు అప్రమత్తంగా ఉండాలా. అదేవిధంగా కొన్ని యాప్స్ వచ్చినాయి, యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే వాడు ఇమీడియట్గా చేయలేడు. పోలీసులు కంప్లైంట్ ఉంటే ట్రేస్ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేదో కొన్ని ఉన్నాయి, ఆ విధంగా అవన్నీ చేసుకుంటే కొంతవరకు ట్రాకింగ్ చేయొచ్చు, పట్టుకోవచ్చు. తిరిగి చూసేలోపే ఫోన్ పోయింది. అదే రోజు నైట్ ఈవినింగ్ వచ్చి జవహర్నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ రోజే మేము ఆ హడావిడిలో మా బాబు కూడా పడిపోయాడు. ఆ రోజు ఆయనకి ఫ్రాక్చర్ కూడా అయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అంటే ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళని పట్టుకోవడం ఒకటే కాకుండా వాళ్ళని శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. శిక్షిస్తే తర్వాత వాళ్ళు ఇంకోసారి చేయకుండా ఉంటారు, ఇలా చూసేవాళ్ళు. సెల్ ఫోన్ల అపహరణను అరికట్టాలంటున్న బాధితులు ఈ తరహా ముఠాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సెల్ ఫోన్లు అపహరించే ముఠాలను పట్టుకోవడానికి పోలీసులు మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.